కొందరు ఎమ్మెల్సీలు మాకు పదవి అవసరం లేదని రాజీనామా చేయటం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక సంవత్సరం అయింది ఇది జరిగి. ఈ సంవత్సర కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో తొక్కిపెట్టడం జరిగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. ఆయన చైర్మన్ అనే విషయం, ఆయనకున్న అధికారాలు, లేదంటే ఆయన ప్రవర్తించే తీరు, బహుశా నాకు తెలిసి ఆయన మోషరాజు గారు కాదేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర, ఆయన కూడా తెలుగుదేశంలో 15 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయన చాలా హుందాగా ఉండేవాడు. సభ నడపడంలో కూడా దాదాపుగా అన్బయాస్గా ఉండేవాడు ఆయన. కానీ రాజీనామా విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు జరిగిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించినంత మాత్రాన తెలుగుదేశం సభ్యులకి మెజారిటీ రాదు. ఎందుకంటే అప్పుడు మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఈ 4తో మాకేం మెజారిటీ తలకిందులయ్యే పరిస్థితి లేదు. అప్పటికే వైసీపీ ఈరోజు కూడా వైసీపీ మెజారిటీ ఉంది.